ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన క్షణం నుంచి పోలీసులు చకచకా కదిలారు. పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావడంతో విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. హోంమంత్రి అనిత వెంటనే డీజీపీ ద్వారక తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడి విషయం వెల్లడించారు. తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. డీజీపీ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ ను బెదిరింపు కాల్స్ వచ్చిన నంబర్ నుంచే తనకు కూడా 2 రోజుల క్రితం బెదిరింపు కాల్స్ వచ్చినట్లు మంత్రి అనిత డీజీపీకి తెలిపారు. ఇద్దరు మంత్రులకు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విజయవాడలోని లబ్బిపేటలో ఆగంతకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆగంతకుడిని పలు కోణాల నుంచి విచారిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి మాత్రమే కాదు 2 రోజుల క్రితం హోంమంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. పవన్ కు అనితకు ఒకే నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆగమేఘాల మీద కదిలి నిందితుడిని పట్టుకున్నారు. పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంపై జనసేన నేతల రియాక్షన్ ఏంటో మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఏదైతే ఆగంతకులు కాల్ రావడం జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశంపైన జనసేన వర్గాలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ కాల్స్ని ఎలా చూడొచ్చు? గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎంత అరాచకం జరిగిందో, ఈ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు, ఉచిత బియ్యం రేషన్ మాఫియాగా మార్చారు, ఎర్రచందనం స్మగ్లర్లకి ఆలవాలంగా మార్చారు. ఏ స్కూల్ పిల్లల దగ్గర చూసినా సరే ఒక్కపొడి దొరికిన స్థాయిలో గంజాయి దొరుకుతూ ఉంది. రాష్ట్రం అంతా గంజాగోళం చేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి కూడా ట్రిగ్గర్ పెట్టి రివాల్వర్లు పెట్టి వ్యాపారాల్లో భాగస్వాములు తీసుకున్నారు బెదిరించి వాళ్ళని. అలాంటి దుష్పరిపాలన పోయి ఈ రోజున రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే అటవీ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో, పారదర్శకమైన పాలనతో రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రేషన్ మాఫియా మీద స్పందించారో, గంజాయి మీద స్పందించారో, ఎర్రచందనం స్మగ్లింగ్ మీద స్పందించారో ఆటోమేటిక్గా ఆ సమస్యలు వెలుగులోకి వచ్చేసి వాటి పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క మాఫియా అంతా కూడా వాళ్ళకి బిక్కిరైపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఈ యొక్క మాఫియా అంతా కూడా తెలిసిపోయింది. కాబట్టి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ మాఫియా అంతా కూడా ఒక గుంపుగా ఏర్పడిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాణాపాయం చేసేటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే మా ఆగంతకులు ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన వాళ్ళు కానీ మీ బెదిరింపులకి, మీ ఉడత ఊపులకి బెదిరేది లేదు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలోనే, మన మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం, మహారాష్ట్ర కాదు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రభావం ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా ఈ యొక్క మాఫియా మూకలు కనుక ఒక వర్గంగా ఏర్పడి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే వాళ్ళ జరుగుతున్న నష్టం వల్ల కొంతమంది బయటకు కొంతమంది మాఫియా ఉంది, అందులో పొలిటికల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే సీఎం పేషి నెంబర్లు ఎవరు తెలుస్తుందండి, ఉప ముఖ్యమంత్రి పేషి ఫోన్ నెంబర్లు ఎవరికి తెలుస్తుంది, అలాగే మన అనిత మేడం గారు హోమ్ మినిస్టర్ గారు ఆమె ఫోన్ పేషి నెంబర్లు ఎలా తెలుస్తుంది అంటే ఇది మామూలుగా ఆషామాషిగా తీసుకోవద్దని చెప్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది సీరియస్గా తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆగంతుకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ని కానివ్వండి, అసభ్యకరమైన మెసేజ్ల గురించి కానివ్వండి, దయచేసి నిఘా వ్యవస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వ్యవస్థలు దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ వృద్ధులకి అయితే బెదిరించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరుగుతూ ఉంది. ఆయన నీతి నిజాయితీ, పారదర్శకమైన పాలన, జవాబుదారీ పాలన ఈ రాష్ట్రంలోనే కాదు దేశ స్థాయిలో ఆయన ప్రభావం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన దేశ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటే మేము ముందే ఊహించాం. ఎందుకంటే రేషన్ మాఫియా అనేది మామూలు విషయం కాదు, ఒక కాకినాడగా పరిమితమైంది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్మగ్లరు,
ప్రతి ఒక్క రేషన్ బియ్యం మాఫియా వాళ్ళు ఈ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష పెంచుకుంటూ ఉన్నారు. ఇది దయచేసి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక భద్రత కల్పించాలి, జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏదైతే థ్రెట్ కాల్స్ రావడం పైన అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కంపల్సరీగా వీటన్నిటిని కూడా మేము సీరియస్గా తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు కొంత ఈ కాల్స్ పైన సీరియస్గా పోలీసులు యాక్షన్ చేయాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు.